ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్జే దొర కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న హెచ్జే దొర చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమ్యను అడిగి తెలుసుకుందాం. రమ్య, హెచ్జే దొర ఎలా చనిపోయారు, వివరాలేంటి? కొద్దిసేపటి క్రితమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీగా పనిచేసినటువంటి హెచ్జే దొర చివరి తుదిశ్వాస విడిచారు. అయితే ఆయన కొంతకాలంగా తీవ్రమైనటువంటి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వారానికి 4 సార్లు దాదాపుగా నిమ్స్ ఆసుపత్రికి వచ్చి నిమ్స్ లో డయాలసిస్ చికిత్స సైతం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం కూడా ఆయన నిమ్స్ కి వచ్చి డయాలసిస్ చేయించుకున్నారు. ఆ సమయంలో కూడా ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్టు నిమ్స్ వైద్యులు అయితే చెబుతున్నారు. ఆ తర్వాత డయాలసిస్ పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి ఆయన బంజారాహిల్స్ లో ఉన్నటువంటి ఆయన సొంత నివాసానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఇంట్లో ఆయన కళ్ళు తిరిగి పడిపోయారని చెప్పేసి ఆ సమయంలో తిరిగి కుటుంబ సభ్యులు తిరిగి ఆయన్ని మధ్యాహ్నం సమయంలో నిమ్స్ ఆసుపత్రి తీసుకురాగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి చూసినట్టయితే తీవ్రమైనటువంటి కిడ్నీ సమస్యలు ఉండడమే ప్రధాన కారణంగా కూడా మనకు కనిపిస్తుంది. చాలా కాలంగా ఆయన డయాలసిస్ తీసుకున్నారని కూడా ఇటు నిమ్స్ వైద్యులు చెప్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం జిల్లాలో 1943లో హెచ్జే దొర జన్మించడం జరిగారు. ఆ తర్వాత 1965 నుంచి కూడా ఆయన పోలీస్ విభాగంలో వివిధ క్యాడర్స్ లో కూడా పనిచేయడం జరిగింది. డీజీపీ హోదాలో ఆయన రిటైర్ అవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి. అదేవిధంగా ప్రైవేట్ లోనూ కొంతకాలం పనిచేయడం జరిగింది. అయితే ఈ పోలీస్ విభాగానికి సంబంధించి అత్యంత కీలకమైన వ్యక్తుల్లో హెచ్జే దొర అని ఒకరుగా కూడా చెప్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ కి విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి ఆయన ఈ రోజు మరణించడం నిజంగా తీవ్ర విషాదాన్ని కలిగించిందని కూడా మనం చెప్పొచ్చు. అయితే అటు సిఐడి విభాగానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కూడా ఆయన తన సేవలను అందించడం జరిగింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గాను పనిచేయడం జరిగింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ గా కూడా విధులు నిర్వహించినటువంటి ఆయన 1965 నుంచి కూడా పోలీస్ విభాగంలో విశేషమైనటువంటి సేవలను అయితే అందించారు. రైట్ రమ్య. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్జే దొర కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న హెచ్జే దొర చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మరింత సమాచారం మా ప్రతినిధి చారీని అడిగి తెలుసుకుందాం. చారీ, హెచ్జే దొర ఆయనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైంలో చేసిన సేవలు ఏంటి, ఆయన గురించి వివరించండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ వ్యవస్థలో హెచ్జే దొర ఒక కీలకమైన పాత్ర పోషించారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో ఒక తనదైన మార్కును ప్రదర్శించడంలో హెచ్జే దొర చాలా కీలకంగా ఉన్నారు. ముఖ్యంగా నక్సలిజాన్ని నియంత్రించడంలో, అదేవిధంగా టెక్నాలజీని పోలీసింగ్ లో ప్రవేశపెట్టడంతో పాటు పోలీసులను ఒక ఫ్రెండ్లీ వ్యవస్థగా తీర్చిదిద్దడం, ఇవన్నిటిలో కూడా హెచ్జే దొర చాలా కీలకంగా వ్యవహరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుమారు 6 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలంగా డీజీపీగా పనిచేశారు. అంత సుదీర్ఘంగా డీజీపీగా పనిచేసిన వారిలో చాలా కొద్ది మందిలో హెచ్జే దొర కూడా ఒకరు. శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి హెచ్జే దొర 1965లో ఐపీఎస్ లో చేరారు. ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అనంతపురం, కరీంనగర్, కృష్ణా వివిధ జిల్లాల్లో ఎస్పీగా, డిఐజీగా, ఐజీగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఆర్టీసీ ఎండీగా కూడా పనిచేసి ఆర్టీసీలో కీలకంగా ఉన్నటువంటి సమ్మెలను ఎక్కువగా లేకుండా చేయడం, ఒక ఉద్యోగుల్లో ఒక క్రమశిక్షణను పెంచడంలో కూడా చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఆ తర్వాత డీజీపీగా ఉన్నప్పుడు కూడా రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో మావోయిజం చాలా తీవ్రంగా ఉన్న సమయంలో ఒకవైపు వారిని లొంగుబాట్లకు ప్రోత్సహించడంతో పాటు కఠినంగా వ్యవహరించడం, ముఖ్యంగా గ్రేహౌండ్స్ లాంటి వ్యవస్థలను చాలా పటిష్టం చేయడంలో, అదేవిధంగా వారికి సంబంధించిన పోలీసులకు అత్యాధునిక ఆయుధాలను, అదేవిధంగా నిఘా వ్యవస్థను కూడా పెంచడంలో చాలా కీలక పాత్ర పోషించారు. మావోయిజం యొక్క కీలకమైన పరిణామ దశల్లో హెచ్జే దొర కూడా చేశారు. వీటితో పాటు టెక్నాలజీని, నిందితులను పట్టుకోవడంలో కానీ ప్రజలకు చేరువయ్యే విషయంలో కూడా హెచ్జే దొర చాలా ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత కూడా కేంద్ర విజిలెన్స్ కమిషన్ గా కూడా చేసి అవినీతికి సంబంధించిన కేసుల్లో కూడా కీలకమైన పాత్ర పోషించారు. మొత్తం మీద ఇటు పోలీసులకు ఒక మార్గదర్శనం లాగా తర్వాత వచ్చిన డీజీపీలకు కానీ, ఉన్నత స్థాయి అధికారులకు కానీ, ఆ తర్వాత ఎన్పీఏలో, ఎస్పీఏలో కూడా చాలా కీలకంగా మార్గదర్శకాలు ఇవ్వడంలో హెచ్జే దొర కీలకమైన పాత్ర పోషించారు. ధన్యవాదాలు చారీ.